హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. మీ బ్లెస్సింగ్స్తోని మేమందరం బాగున్నాము. లక్కీ తల్లి బాగుంది. సో మీరందరూ ఉండంగా లక్కీ తల్లికి ఏమవుతుందో చెప్పండి. అందుకనే లక్కీ ఇదిగో లక్కీ ముందర కూర్చుంది. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంకా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, కడప పూజ ఉంది, కడప ఎక్కిస్తున్నామని చెప్పేసి. ఇవాళ అదే అన్నమాట. అంటే మేము బుధవారం అంటే ఇదే రోజు చేసుకున్నాం. బుధవారం రోజే ఈ కార్యక్రమం అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఎప్పటి నుంచో పెండింగ్, అంటే పెండింగ్ అన్నట్టు కాదు కానీ ఇంకా కడపలో అన్నప్పుడు మనకు అనుకున్న టైంకి అయితే అవన్నీ తీసుకురావడం చేసే అవన్నీ కుదరదు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇదిగో ఈ రోజు అయితే ఇలా కుదిరింది మొత్తానికి. వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇంకా మేమైతే లక్కీని ఇంకా పైనకి తీసుకెళ్ళలేదు. ఎందుకంటారా, ఇంకా అది వచ్చేసి 4th ఫ్లోర్లో అండి. ఇప్పుడు మేము ఇల్లు ప్రజెంట్ ప్లానింగ్ అంతా 4th ఫ్లోర్లో అన్నమాట. ఇంకా లక్కీని తీసుకొని 4th ఫ్లోర్కి ఎక్కాలంటే ఎంత ఇబ్బంది చెప్పండి. పాపం తనకు కూడా ఇబ్బంది. ఇంకా అందుకనే అడుగు పెట్టియాలి కదా అని చెప్పేసి ఇదిగో కాసేపు ఇగో ఇక్కడ కూర్చునబెట్టేసి లక్కీ తల్లిని కూడా లోపల తీసుకొచ్చాము. ఇంకా భూమి పూజ అప్పుడు తీసుకొచ్చాము. ప్రతి దాంట్లో లక్కీ కంపల్సరీ వస్తుంది. అట్లీస్ట్ అంత పైన కాకపోయినా కిందికైనా అయితే కంపల్సరీ లక్కీని తీసుకొస్తూ ఉంటాము. ఇంకా అంత మీదికంటే ఇప్పుడు ఆ మెట్లు వేసారు. ఆ మెట్లకి సైడ్కి ఏం కట్టలేదు కదా, ఇంకా తనకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. అయితే బై మిస్టేక్ ఎవరికన్నా ఆ సలాకలు అట్లే ఉన్నాయి, కుచ్చుకున్నాయి అనుకోండి, లేనిపోని రిస్క్ ఎందుకు చెప్పండి. ఇంకా అందుకనే లక్కీని కాసేపు ఇక్కడ కూర్చునపెట్టి స్వీటు పండ్లు పెట్టేసి లక్కీని కార్లో కూర్చునపెట్టిన తర్వాత మిగతా మా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసామన్నమాట. లక్కీ లేకుండా ఏ కార్యక్రమం అయినా కంప్లీట్ అవుతుందో చెప్పండి. ఇంకా అందులోనూ మేము ఈ ఇంటి వర్క్ అంతా మేము ఫస్ట్ స్టార్ట్ చేసిందే లక్కీ బర్త్డే రోజు. అది కూడా చాలామంది లక్కీ పాప బర్త్డే రోజు అమాస వచ్చింది. అమాస వస్తే వద్దులే మంచిది కాదేమో అన్నారు. బట్ ఎనీవేస్ ఆ రోజే మాకు మంచి జరిగిందన్నమాట. ఎట్లా అంటే ఆ ఏరియాలో మ్యాక్సిమం 1000 ఫీట్లు ఉన్న వరకు వాటర్లు ఉండవంట. అంటే ఆల్మోస్ట్ 1000 ఫీట్ల వరకు వాటర్ ఉండవంట. బట్ మాకొచ్చేసి 75 ఫీట్లనే నీళ్ళు ఫుల్లుగా ఫస్ట్ గ్యాప్ వచ్చిందన్నమాట. బట్ అందరూ షాక్ ఆ రోజు. అందరూ అన్నారు మాకు అందరూ అమావాస్య రోజు వద్దులే అని చెప్పేసి చాలామంది అన్నారు. అంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్. బట్ మేము అదే అనుకున్నాం ఎప్పుడైనా కానీ లక్కీ బర్త్డే రోజే ఇంకా ఇల్లు ఇట్లా ఫస్ట్ అయితే ఇవన్నీ భూమి పూజ ఇవన్నీ చేయాలనుకున్నాం మేము. దాని ప్రకారం ఎవరి మాట వినలేదు, మేము ప్రొసీడ్ అయిపోయామన్నమాట. బట్ లక్కీ తల్లి ఇంకా మా బ్లెస్సింగ్స్ లక్కీ తల్లికి, అంటే లక్కీ తల్లి బ్లెస్సింగ్ మా పైన ఉంటే మాకు ఏది కూడా లోటు రాదు. అనుకున్న పని ఏదైనా టైం టు టైం జరిగిపోతుంది అన్నమాట. దేవుడు ఎక్కడో లేరు, మా లక్కీ తల్లిలోనే దేవుడునని మేము కూడా ఎప్పటి నుంచో నమ్ముతాము. అలాగా మొత్తానికైతే ఇంకా చాలా ఉంది చెప్పాలని కానీ, సో ఇంకా ఎప్పుడు చెప్పిందే చెప్తే బాగోదు కదా. తను వచ్చేసి అన్నయ్య లక్కీనైతే నిజంగా ఎంత కేర్ చూసుకుంటారో. ఇప్పుడే కాదు, ఇప్పుడు లక్కీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంకా ఏదైనా కానీ లక్కీ మంచి చెడు అన్నయ్య అలా లక్కీ గురించి అన్నయ్యకి అన్నీ తెలుసు అన్నమాట. లక్కీ సైడ్కి పడిపోతుందేమో అని చెప్పేసి పట్టుకుంటున్నారు పాపం. సో అలాగా ఎవరైనా కానీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు లక్కీకి. మెయిన్ అందరు తినిపించడం కానీ ఏ విషయంలో అయినా కానీ లక్కీకి అందరి సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందిగా. ఇంకా మేము వచ్చేసి లక్కీని కార్లో కూర్చునపెట్టేసి, ఎందుకంటే కింద కూర్చుంటే జారిపోతుంది, పడిపోయింది అనుకోండి అవి అసలే ఆ చైర్లు కొంచెం బ్యాక్ అయిపోతాయి, అటు ఇటు అయిపోతే పడిపోయింది అనుకో మళ్ళీ ఏదైనా కానీ రిస్కే. మొన్ననే పడింది అసలే చాలా కష్టంగా, ఏదో కొంచెం చిన్న చిన్న దెబ్బలతో బయటపడింది. సో అలాగా అందుకనే కార్లో కూర్చునపెట్టేసి మంచిగా బ్యాక్ సైడ్ సీట్లో కూర్చునపెట్టేసి ఇంకా మేము పైనకి వచ్చినాము. ఇక్కడ మెట్లకు చూడండి ఈ సలాకలు ఉన్నాయి. అందుకని మెయిన్ రీజన్ అదే అన్నమాట లక్కీని తీసుకురాకపోవడానికి. ఎందుకంటే కొత్త ఇల్లు ఏదో లేనిపోని హెడేక్ అంతా ఎందుకని చెప్పేసి ఇంకా లక్కీని తీసుకురాకపోవడానికి రీజన్ అంది. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇది వచ్చేసి హౌస్ ప్లాన్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, డబుల్ బెడ్రూమ్ అది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ సింపుల్గా అండి, పెద్దగా డిజైన్ అంటూ ఏం లేదు. ఇంకా సింపుల్గా మా వారికి కూడా సింపుల్. కానీ నిజంగా చెప్తున్నాను ఆ డోర్లు మొత్తం పాటలు తీసుకొచ్చిన తర్వాత పైనకి తీసుకొచ్చి ఫిక్సింగ్ చేసిరన్నమాట వాళ్ళు కార్పెంటర్స్. ఎందుకంటే అది అంతా హెవీగా ఉంది. మ్యాక్సిమం క్రేన్ తీసుకురావాల్సింది కావచ్చు, అలా ఫిట్టింగ్ ఉంటే క్రేన్తోనే సెట్ అయ్యేదేమో మేబీ. ఇంకా అలాగా చాలా పెద్ద ద్వారమే డోరే ఉంది ఇదైతే. బట్ ఇంటికి లుక్ అంటే డోరే కదండి, ఏదైనా కానీ డోర్ మంచిగా ఉండాలి. ఇంకా పెద్ద పెద్ద గ్లాసులు అలాంటివి ఏం ప్లాన్ చేయలేదు. అదంతా ఓల్డ్ మోడల్ అని చెప్పేసి
ఇంకా దాని జోలికి వెళ్ళలేదనమాట. ఇలా సింపుల్‌గా మొత్తానికి కాకపోతే పెద్ద కడప హెవీగా ఉండేటట్టయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడొచ్చేసి మా పెద్ద ఆడపడుచు అండ్ అక్క. సో, ఇందాక అన్న అని చెప్పాను కదా! అన్న వాళ్ళ అక్క. సో, ఇలాగ మొత్తానికి పైనకొచ్చేసి ఇదిగో నేను లక్కీ ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టుకున్నాము. సో, ఫైనల్‌గా అయితే ఇదిగో ఇక్కడ మేము కాళ్ళకైతే మా ఆడపడుచుకి అందరి కాళ్ళకైతే పసుపు పెడుతూ ఉన్నాను నేనింకా. అండ్ ఇంకా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం ఆనవాయితీ. అది వచ్చేసి ఇంకా అది పాటించాలి కదండీ! సో, అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా! అండ్ ఈరోజైతే నిజంగా నేను ఇవాళ 4కి లేసాను. ఎర్లీ మార్నింగ్ 4కి లేసాను. సో, ఆల్మోస్ట్ నేను 6కి గాని లేవను. అండ్ ఇంకా భూమి పూజ రోజైతే నిజంగా చెప్పాలంటే మేమైతే 6:30 వరకు లేవలేదు. అసలు నిజంగా ఎప్పుడైనా కానీ ఆ ఫన్నీ ఇన్సిడెంట్ అయితే నిజంగా తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. ఆ రోజు అలా ఎలా జరిగిందని చెప్పేసి. అండ్ ఇంకా ఇక్కడైతే మా ఆడపడుచు అయితే కడప కడుగుతుందండి. తనొచ్చేసి నా చాలా వీడియోలు చూసారు కదా! మా పెద్ద ఆడపడుచు. సో, తనొచ్చేసి కడప కడుగుతుంది. ఈరోజు కడప కార్యక్రమం చేసేదంతా మా ఆడపడిచే అన్నమాట. అండ్ ఒక్కటండి వీడియో అయితే మీకు కొంచెం లెంతీగా అనిపించవచ్చు. బట్ నాకేందంటే కొంచెం మెమొరీగా ఉంటుంది. ఎప్పుడైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ప్రతీది కూడా క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వీడియో అంటే 5, 10 నిమిషాల్లో ఇది కంప్లీట్ చేయొచ్చు. బట్ ఎందుకంటే నాకు కొంచెం గుర్తుగా ఉండాలి. లైఫ్ లాంగ్ అచీవ్‌మెంట్ కదండీ! ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ కూడాను. సో, అలాగని నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేకపోతే స్కిప్ చేసేసేయండి. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా నేను అక్కడక్కడ స్కిప్ చేసి వీడియో పెట్టాననుకోండి, రేపు కొంచెం నాకు గూడా చెప్పాను కదా! గుర్తుగా ఉండాలి. ఏదైనా చూసుకోవడానికి కొంచెం మెమొరబుల్‌గా ఉండాలి అని చెప్పేసి, అలాగా ఫుల్ వీడియో పెట్టడానికి స్కిప్ చేయకపోవడానికి, అలాగే ఫాస్ట్ మోడ్‌లో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. ఇంకా ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ కొంచెం చూపిస్తే నాకు గూడా కొంచెం ఎప్పుడు రేపు నేను చూసుకోవడానికి, పిల్లలు చూసుకోవడానికి ఎప్పుడైనా కానీ యూట్యూబ్‌లో అలా గుర్తుగా ఉంటదని చెప్పేసి. అండ్ ఇక్కడొచ్చేసి నేను కూర్చున్న సైడు లిఫ్ట్ ఓపెన్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. "అక్క మిస్టేక్‌లో ఇంత అటు పడ్డావనుకో ఇంకేం లేదు. ఇంకా లాస్ట్‌లోకి పోయి ఇంకేంలే ముక్కలు, ముక్కలు, పార్ట్‌లు, పార్ట్‌లు అయిపోతావు. లిఫ్ట్ పైనుంచి 4థ్ ఫ్లోర్ నుంచి అండర్ గ్రౌండ్ పడితే ఏమన్నా ఉంటదా చెప్పండి గ్రౌండ్ ఫ్లోర్‌కి." ఇంకా అందుకనే అలా అడ్డం పెట్టేసారు సేఫ్టీగా అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అదే మనసులో మైండ్‌లో అదే రన్ అవుతుంది. ఏమో పడిపోతే మిస్టేక్‌లో అటు ఏమన్నా ప్లేస్ ఉందనుకోని అటు జరిగినామనుకోండి ఇంకేం లేదని చెప్పేసి అలా అడ్డం పెట్టేసిర్రు. సో, ఇక్కడొచ్చేసి ఇదిగో మా ఆడపడుచయితే మొత్తం పసుపు పెడతా ఉంది కడపకి. నిజంగా చెప్తున్నాను గదా! అది కడపలా లేదు. ఏమంటారు మ్యూజియంలలో పెద్ద పెద్ద డోర్లు గడిలాగా ఉంటది చూసారా? నాకు అలాగే అనిపిచ్చింది. మా వారు చెప్తుంటే ఏదో నేను చిన్నగానే వస్తది డోర్ అనుకున్నాను కానీ, నిజంగా చెప్పేదానికంటే చూసితేనే అది ఇంకా మామూలు వేరే లెవెల్ అన్నమాట. అంతుంది. మాకు ఈ డోర్‌కి ఈ ఓన్లీ ఈ ఫ్రేమ్‌కే 1,00,000 అయిందండి. ఓన్లీ ఫ్రేమ్‌కే 1,00,000 అయింది. ఇంకా అసలు ముంగల డోర్లు, తలుపులు ఎక్కడున్నాయో తెలీదు. ఇప్పుడే కావని గానీ దానికి ఇంకెంత కావాలనో ఎందుకంటే హైట్ ఇది మేబీ 9/3 6 ఎంతో అనుకుంటా. పైన హైట్ ఏమో 9 అడ్డమేమో 6 అనుకుంటా. నాకు గూడా అంత ఎగ్జాక్ట్‌గా తెలియదు. బట్ కడపలంటే చిన్నగా మామూలుగా వస్తదని తెలుసు కానీ, నేనింత పెద్ద కడప చూడడం నేను గూడా ఫస్ట్ టైమే. మా వారిని అన్నాను, "ఇది మామూలుగా తీసుకొచ్చేదుంటే ఇలా ఫిట్టింగ్ కాకపోతే క్రేన్ తీసుకొచ్చేటోళ్ళం క్రేన్‌తోని ఎక్కించేవాళ్ళం పైనకని" చెప్పేసి అన్నారు. బట్ ఫిక్సింగ్ జేయడానికి కూడా సిద్దిపేట నుంచి వాళ్ళను కార్పెంటర్‌ని పిలిపించి మళ్ళీ ఫిక్స్ చేశామన్నమాట ఇదంతా కూడా. బట్ చూస్తే మాత్రం ఇంటికి లుక్ వచ్చేటట్టుంది. హెవీగా ఉంది. బావుంది. బట్ ఫైనల్‌గా లుక్ ఎలా వస్తదో తెలీదు కానీ, డోర్ అయితే మామూలుగా లేదు. సో, ఓవరాల్‌గా అయితే ఇది. समान बनाना होता है वो हिट लगा तो हिट करना चाहिए ना ओपन करना ठीक हो
इसे पानी दे भाई इसे पानी ले जाओ पानी पानी इसे पानी ले पानी का के मैं खाली बस ये फिर के मैं खड़े बस वाटर में लगा अब बहुत भी आवश्यक है पकड़ना पानी बोतल चला दे अब के डब्बा पानी से ऊपर भी आवश्यक है चार बोले तो पूजा रूम क्या हो पूजा किया था ये सर वीडियो करता है किसी को तो आ रहा तो पढ़ना है उनको मार के उनको वीडियो ना करे मैं करूंगा मैं 4 मिनट करूंगा एक ग्लास आंटे का लीजिए ऊपर भी आवश्यक कागज में कुंकुम हाल डाल देना पानी डालो उससे बैठ जाओ तेल डालो पूरा ऊपर इसका तेल डालो हां तेल मत डाल पूरा काम होता है ఈ గంధం పెట్టేస్తే హనుద్రే కాల్చాము రెడ్ కలర్ చెమ్మక్ గంధం అవుతానే थोड़ा ये थोड़ा पूरा है बंदी बोल पूरा सब खाना खड़ी ना ఇది ఇప్పుడు ఇది లోపల చేయడే కదా అంతే అది గోమల్ జాలి ఇది చిన్నగా ఉంటుంది ఇది పెద్ద డోర్ ఇది పెద్దగా ఉంటుంది जोमल डारा मेन दो के डोर के ना
ఇది కొంచెం ఇటు అవుతుంది. कुंकुमा लगा हुआ है व्हाइट एंड कुंकुमा అది కూడా స్వాస్తిక్ కడ సేమ్ आप उस साइड में खड़े जो खड़ा है स्वास्तिक काम करो माका ले काय चाहिए आपका काम आपका काम क्या आपका कुर्सी मालूम है ना बल्ली बंद हो किसी कुर्सी लो जाने कुर्सी आंटी तो वाला की बोला तो वाला मैंने कुर्सी आनंद आनंद कुर्सी लंबे चौड़े आदमी अभी छोटा हो गया हमारी छोटा है बाकी मिस्त्री सब बड़े उनका लंबा चौड़ा होगा आपका छोटा हो गया दिमाग ज्यादा होगा उसका दिमाग थोड़ा कम बहुत होगा छोटा हाँ? बहुत होशियार थे एक आदमी क्या क्या देना वही देता सब दे दिए समझो आप रुकते पूरे भाग गया हैं? हाइट छोड़ के सब दे ऐसा హైట్ అది కాయం కాం సాసరే ఇదే ఒకసారి ట్రయల్ చేస్తాను क्या खाना ले चलो कैसे मारे थे नीरज पानी से बेटा लोटा ओछ दे लोटा पानी और इज्जत पकड़ो सब पकड़ो अटुंडू चलो नको धीरू धीरू सर 5 यार पटकोना धीरू मुंगट ना पकड़ो अट्ला पट्टा से बस दिवाले हेड में दियो ओड़े में तुम क्या खाना दियो मिलो नहीं पहले यहाँ बांध बोला అది ಒಂದು ಸಾಲ ಬರ್ತಿಲ್ಲ ఎలిగిస్తున్నా కరెక్ట్ यार उन सारे यार उनके सारे यार उनके हैं तो దేవుడి మీద ಉಲ್ಟಾ ಉಲ್ಟಾ అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న వస్తాను ఇక అన్నది డోర్ ఎక్కిస్తారు ఇల్లుది వస్తాను చెమ్మ చేసుకొని ఖాళీ వస్తాయి బాబు అదేది
पानी लग लोटा में पानी डाल उठी को लेना हेड मारे ठीक है साबे ऊपर हां अरे चिन्या थोड़ा ना थोड़ा थोड़ा दे दो दिन देना सारे थोड़ा टर्की देना दम दे मारना जल्दी करो मालूम नहीं कर रहा 1 मिनट रुको 1 मिनट चल होगा जरूरत है सकल डाल सब बात है साल में ये घर का कुछ जाना और हे ध्यान सजना पड़ा लग गया हुआ फोटो चार्ज आचो अजी चोट मारो भाई मतलब दो गाड़ी आपने में सीख लिया रेडी बेटा सादा ओके हाँ बताना दी काय का दी छे एक दी ढेर दी आपका कहाँ ब्याज बियान होते पर कसं सजवा करना काय मला हात हिला मारा थोडे असं हाथ ला जाए वही हुआ फोटो आज तो क्या कर रहे हैं वो एडजस्ट कर रहा है कुछ Scotland sen चलो इला भी खड़े कर देते हैं यहाँ हाँ बोल बस ना देखिए बात से यहाँ
बनाना है, क्या करना है वीडियो कट नहीं हो रहा है। फर्स्ट अక్కడ थोड़ा उधर लाके मला कोई आवाज नहीं है हो गया అండ్ ఇంకా మెయిన్ డోర్ అయితే ఎక్కించడం అయిపోయిందండి. మెయిన్ డోర్ తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా గల్లీలోకి అంటే ఆ బాల్కనీలోకి అయితే ఇంకొక డోర్ వస్తుంది. ఒకటే డోర్ ఎక్కేది కదా, ఏదైనా 2 డోర్లు అలా ఎక్కియాలి అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకో పక్కన డోర్కి అయితే ఇంకా నెక్స్ట్ కూడా తోరణాలు కట్టేసి ఇంకా ఇక్కడ సైడ్ కొబ్బరికాయ కొడుతున్నాను. యాక్చువల్గా అయితే మా బావ వస్తామని చెప్పేసి వస్తున్నా అని చెప్తే కొన్ని కొబ్బరికాయలు అట్లా కొన్ని తెప్పించాను. నేను యాక్చువల్గా 5 తీసుకున్నాను, ఇంకో 5, 6 తెప్పించామన్నమాట. ఇంకా అప్పుడు కొట్టలేదులే కదా అని చెప్పేసి కొబ్బరికాయలు ఎలా ఉన్నాయి కదా అని ఇటు సైడ్ ఉన్నప్పుడు కొడుతున్నాను. ఇంకా సో మొత్తానికి 1 by 1 ఆ డోర్ కొట్టిన వాళ్ళు కొట్టని వాళ్ళు ఈ సైడ్ డోర్కి అయితే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నాము. సో అలాగా చిన్న చిన్న ఆనందాలు. బట్ మేము ఉండేది 4th ఫ్లోర్ అని చెప్పాను కదా, 4th ఫ్లోర్ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ మేము నిలిచిన దగ్గర వ్యూ చూడండి. చాలాసార్లు చూపించాను కదా, బట్ వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ బట్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఉండే దగ్గర ఇల్లు అయితే పెద్దగా ఏమి లేవనుకోండి, బట్ ఎలాగో అలాగా సొంత ఇల్లు అన్నప్పుడు ఎట్లున్నా అడ్జస్ట్ అయిపోతాం. పక్కన అక్కడ సైడ్ కనిపిస్తుంది, పక్కనే విలేజు, చెరువు అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇంకా మనకు 24/7 అంత ఎనీ టైం అంటే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగని చెప్పేసి సర్లే మాకు యాక్చువల్గా ఇది అసలు హౌస్ ప్లానింగే కాదు, బట్ ఎందుకో సడన్గా ఏమేమో అనుకుంటాం. మనం కొన్ని అనుకుంటాము, అవి కొన్ని సార్లు జరగవు.
మనం అనుకునేవి కూడా ఏది కూడా జరగవన్నమాట. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తది అన్నట్టే ఉంది. బట్ ఎనీవేస్ ఏది జరిగినా మనం మంచికే అనుకోవాలి అంతే. ఇక్కడ నేను బాధపడ్డ కాదు. ఏది జరిగినా మన మంచికే. ఏ సంకల్పం లేకుంటే ఏది జరగదని నా ఒపీనియన్ అన్నమాట. మన వెనకాల ఏదో ఒక శక్తి, ఏదో ఒక లేకపోతే మనల్ని ఇలా ముందుకు నడిపించదు కదా! ఏదో ఒక కారణం ఉండి నడిపిస్తదని నా ఒపీనియన్ అండి. ఏమంటారు నేను మాట్లాడింది నిజమా కాదా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాచ్‌మెన్. సో, మా వాచ్‌మెన్ కొబ్బరికాయ కొట్టిండు. మా మేస్త్రి కొట్టిండు. ఇంక అందరూ. సో, మొత్తానికి 1 బై 1 అయితే అందరి యోగి కార్యక్రమం అయితే నడుస్తుంది. ఇది అయిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ కార్యక్రమాలైతే అన్నీ అయిపోయినట్టే. మా ఆడపడుచుకు బట్టలు పెట్టేసి, ఇంకా స్వీట్లు, కుడకలు, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అందరికి పంచిపెట్టాలి. మేస్త్రి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పాను కదా! ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. ఒక 7, 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా వాళ్ళందరూ అక్కడే పని చేసుకొని అక్కడే స్టే చేస్తారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా స్వీట్సు, పండ్లు అందరికి కూడా కట్ చేసి వాళ్ళందరికీ ఇంకా కుడకలు ఇవన్నీ కూడా ప్రసాదం లెక్క అందరికీ పంచిపెట్టామన్నమాట. బట్ మేము ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడప్పుడు వాళ్ళు వెంటనే ఇంకా పని స్టార్ట్ చేయాలని వెయిటింగ్ అన్నమాట పాపం వాళ్ళంతా కూడా. నిజంగా ఎంత హార్డ్ వర్కర్స్ వాళ్ళైతే ఇంత కూడా టైం వేస్ట్ చెయ్యరు. తింటారు కావచ్చు, తినేటప్పుడే వాళ్ళ టైం వేస్టు. ఇంకా మిగిలిన పనులు మార్నింగ్ 8కి 7:30, 8కి పని స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30, 6 వరకు పని చేస్తూనే ఉంటారు. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తే. కష్టపడే వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. బట్ అది చెప్తున్నాను కదా! వాళ్ళ ఇంత టైం వేస్ట్ అవుతుందన్న అక్కడ ఇంత మీ ప్రోగ్రామ్ జరుగుతుండే ఇంత టైం వేస్ట్ అవుతుంది. మా పని ఇప్పటికి ఆల్మోస్ట్ అయిపోతుండే అన్నట్టు వాళ్ళకి ఫీలింగ్ అనిపించింది నాకైతే. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అలాగే అనిపించింది. బట్ వాళ్ళిద్దరు ముగ్గురే ఆ మెయిన్ డోర్‌ని ఎత్తి పెట్టేసారంటే నిజంగా గ్రేట్ అనిపించింది. ఎత్తుకొచ్చేటప్పుడు అయితే ఎంతమంది తీసుకొచ్చిర్రో. బట్ వాళ్ళంతా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నారన్నమాట. బట్ ఓవరాల్‌గా అయితే ఇది మొత్తం కడప పూజలైతే అయిపోయినాయి. మంగళారతి ఇంకా అన్నీ అయిపోయి నెక్స్ట్ అయితే కొంచెం ఫోటో షూట్ అలాంటియన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అందరి కోసం ఇంకా ప్రసాదం ఇవన్నీ ఇంకా అందరూ తింటూ ఉన్నారు. ఆ ప్రసాదం కటింగు అంతా ఫ్రూట్సు అదే స్వీట్లు అన్నీ తీసుకొచ్చినాయని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామన్నమాట మొత్తానికి ఇది. ఇంకా నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి మా ఆడబిడ్డకైతే బట్టలు కూడా పెట్టాలి కదా! ఇంకా బట్టలు పెట్టాం. మా అన్నయ్య అయితే వస్తామన్నారు కానీ ఇంకా కుదరలేదు పాపం తనకు కూడా. అండ్ ఇంకా మా వదినకి బట్టలు పెట్టిందైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ధీరజ్ వీడియో తీస్తే ఎలాగుంటదో అలాగే ఉంటది. సగం 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 పనులు చేస్తా ఉంటాడు ధీరజ్. ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. అది కొంచెం వీడియో క్లిప్ అయితే ఒకటి మిస్ అయింది. బట్ పిక్స్ అయితే లాస్ట్ ఎండ్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, మొత్తానికైతే ఇంకా అన్ని పనులైతే ఆల్మోస్ట్ అయిపోయి కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కాసేపు రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇంకొకరికొకరు స్వీట్లు పెట్టుకుంటూ తినిపించుకుంటూ ఇంకా అలాగ కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మొత్తం కిందంతా వాటర్ ఉంది. ఎందుకంటే ఆ వర్క్ అంతా నడుస్తుంది కదా! డైలీ ఇటుకలకు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ అయితే నీళ్లు పట్టాలి కదా! అందుకే అంతా వెట్‌గా అంతా మొత్తం ఫుల్‌గా వాటర్ ఉన్నాయి. కూర్చోడానికి కూడా లేదు. ఇక్కడొచ్చేసి ఇంకా సెల్ఫ్‌లకు పైన బిళ్ళలు పోసిర్రు కదా! దానిపైన మ్యాట్ ఏసుకొని కూర్చున్నామన్నమాట మొత్తానికి. ఇదిగో ఇలాగా మా అభి అండ్ మా మరిది, అన్నయ్య, మా మరదలు మా బిడ్డే అండ్ మా చెల్లె ఇలా అందరూ మొత్తానికి ఉన్నంత చిన్నగా అండి. పెద్ద హడావిడి ఏం లేదు. ఇలాగా చిన్నగా అయితే చేసుకున్నాము. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. లక్కీని పైనకి తీసుకురాకపోవడానికి కూడా రీజన్ మీకు అర్థమయ్యుండి. సో, మళ్ళీ కామెంట్స్‌లలో అడుగుతారు కదా! అందుకనే ముందుగానే చెప్తున్నాను. సో, ఓవరాల్‌గా ఇదన్నమాట. ఎలా అనిపించింది మా కడప కార్యక్రమం ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.